తెలంగాణలో రకరకాల వస్తువులకి జిఐ ట్యాగ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మనం గమనిస్తే పుట్టపాకకు చెందిన తేలియా రుమాల్కి, పెంబర్తి ఇత్తడికి, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి, తర్వాత నిర్మల్ టాయ్స్ మరియు నిర్మల్ పెయింటింగ్స్కి, అంటే నిర్మల్ చెక్కబొమ్మలు నిర్మల్ పెయింటింగ్స్కి, హైదరాబాద్ హలీంకి, పోచంపల్లి ఇక్కత్కి, వరంగల్ నుంచి చెరియాల్ పెయింటింగ్స్కి, చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ అంటాం, వీటన్నిటికీ కూడా మనకి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట తెలంగాణ నుంచి. అయితే ఇప్పుడు కొత్తగా లక్క గాజులు, హైదరాబాద్కి చెందిన లాడ్ బజార్కి చెందిన లక్క గాజులు అంటాం, దానికి జిఐ ట్యాగ్ రాబోతోంది. దానికి ఆల్రెడీ జిఐకి అప్లై చేశారు, నెంబరింగ్ కూడా అయిందంట, ఫైలింగ్ నెంబరింగ్ త్వరలో రాబోతోంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్ హలీంకి మనకి జిఐ ట్యాగ్ ఉన్న హైదరాబాద్ బిర్యానీకి మాత్రం జిఐ ట్యాగ్ లేదు. అయితే ఇక్కడ హైదరాబాద్ చెందిన గాజులు, చాలామంది హైదరాబాద్ బ్యాంగిల్స్ని ఇష్టపడతారు. ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తే లాడ్ బజార్కి వెళ్ళి గాజులు కొనుక్కెళ్తారు. ఈ గాజులకి అద్భుతమైన ప్యాటర్న్స్, అద్భుతమైన కలర్స్, అవి క్రిస్టల్స్తో, బీడ్స్తో, రకరకాల డిజైన్స్, మెటల్స్తో, ఒక్కొక్కసారి అద్దాలతో చేసిన గాజులు, గాజుల మీద అద్దాలు, చిన్న చిన్న అద్దాలు కూడా వాటిని మిక్స్ చేసి దాన్ని చేస్తారన్నమాట. లక్కని ఒక మౌల్డ్లో వేసి రకరకాల షేపుల్లో తీసుకొచ్చి దాన్ని గాజులుగా తయారు చేసి దానిపైన రకరకాల డిజైన్స్, ప్యాటర్న్స్, వెరీ ఇంట్రికేట్, అంటే చిన్న చిన్న ఇంట్రికసీస్ కూడా అద్భుతంగా చెక్కుతారు హైదరాబాద్ గాజుల పైన. దానికి రకరకాల వస్తువులు కూడా వాడతారనమాట. ఈ గాజుల ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో దాదాపు 50,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఎన్నో కుటుంబాలను పరోక్షంగా బతికిస్తోంది. అంతేకాదు దీనిపైన కొంత విమర్శ కూడా ఉంది, ఈ బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీలో ఇంట్రికసీస్ కోసం చైల్డ్ లేబర్ని వాడుతున్నారు అని చెప్పి దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి. అయితే హైదరాబాద్ బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీ ఈనాటిది కాదు, దానికి 500 సంవత్సరాల చరిత్ర ఉందని కూడా ఆధారాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ప్రూఫ్లు కూడా పెట్టినట్టు జిఐ రిజిస్ట్రేషన్ కోసం తెలుస్తోంది. అంటే 500 సంవత్సరాల నుంచి అద్భుతమైన బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయిందనమాట. సో ఈ లక్కని బాగా వేడి చేసి ఒక ఫర్నేస్లో పోసి తర్వాత ఒక మౌల్డ్ రూపంలో బ్యాంగిల్గా తయారు చేసి రకరకాల డిజైన్స్లో చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే చాలామంది గాజులు, ముత్యాలు వీటిని కొనుక్కోకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితి. ముఖ్యంగా టూరిస్టులు కానీ వెడ్డింగ్ సీజన్లో పెళ్లి కూతురు ఖచ్చితంగా కొన్ని సెట్స్ అన్న హైదరాబాద్ బ్యాంగిల్స్, తర్వాత పెళ్ళికి వచ్చిన అతిథులకు కూడా హైదరాబాద్ బ్యాంగిల్స్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అయితే జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఒక ప్రాంతీయ సంబంధించిన అంశాలు, అంటే ప్లేస్ ఆఫ్ ఆరిజిన్కి నిదర్శనం అనమాట. తిరుపతి లడ్డు, మధురై మల్లి, కంచిపట్టు చీరలు, కొండపల్లి బొమ్మలు, ఇలా ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంతానికి చెందిన సిగ్నిఫికెన్స్, అంటే ఉదాహరణకి డార్జిలింగ్ టీ అంటాం, అంటే ఆ ప్రాంతం నుంచి ఉన్న తేయాకులతో తయారు చేసిన టీ అనమాట. తిరుపతి కొండపైన చేసిన లడ్డు తిరుమల లడ్డు. సో అట్లా ఆ ప్రాంతంలో మనం ఆ ప్రాంతానికి ఇంపార్టెన్స్, ఆ ప్రాంతానికి చెందిన ఈ వస్తువుకి ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఆ ఏరియాకి ఆ వస్తువుకి కల అటాచ్మెంట్ని సూచిస్తుంది జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక సూచి. ఉదాహరణకి అదే బొమ్మ ఇక్కడ తయారు చేసి ఇది నిర్మల్ పెయింటింగ్ అనో లేదా అదే లడ్డు హైదరాబాద్ తయారు చేసి తిరుమల లడ్డు అని చెప్పకూడదు, బికాస్ ఇట్స్ ఎ డూప్లికేషన్ అవుతుంది. ఇలా వర్తకులు ఎవరైతే ఎప్పటి నుంచో ఆ ట్రేడ్లో ఉన్నారో, ఎప్పటి నుంచో అది తయారు చేస్తున్నారో, ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో పండుతుందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ని కాపాడటానికి, దాని యొక్క ఒరిజినాలిటీని కాపాడటానికి నెంబర్ 1. రెండోది ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఈ వస్తువుకి విపరీతమైన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఆ వర్తకులకు కూడా విపరీతమైన ఇమేజ్ కూడా వస్తుందన్నమాట. దీనన్నిటి కోసం భౌగోళిక సూచి పనిచేస్తుంది. దాంతోపాటు ఆ ప్రోడక్ట్కి మార్కెట్ కూడా ఉంటుంది. మనకు ఒకసారి భౌగోళిక సూచి అనేది వస్తాయి రెప్యుటేషన్కి. హైదరాబాద్ బ్యాంగిల్స్కి మాత్రం అద్భుతమైన రెప్యుటేషన్. ముఖ్యంగా అవి గ్లిట్టర్, అవి చాలా గ్లిట్టర్ అవుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో హైదరాబాద్ అనేది బ్యాంగిల్స్కి ప్రత్యేకం కాబట్టి లాడ్ బజార్లో ఉన్న బ్యాంగిల్స్, అదే లాడ్ బజార్ మీకు తెలుసు లష్కర్ బోనాలు కూడా చాలా ఫేమస్ అనమాట. తర్వాత జిఐ రిజిస్ట్రీ అనేది మనకి చెన్నైలో ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నైలో ఉంది. మనకు ఒక చట్టం ఉంది జిఐకి సంబంధించి, జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ద్వారా దీన్ని రిజిస్టర్ చేస్తారనమాట. సో ఈ తరహా గాజులు అంటే లేదా ఈ తరహా ప్రోడక్ట్ ప్రపంచంలో ఇంకెక్కడ ఒరిజినల్గా దొరకదని, ఈ ప్రాంతానికి చెందినదని రుజువు చేయటం. అదేవిధంగా హైదరాబాద్ చెందిన ఈ గాజులు ప్రపంచంలో ఇంకెక్కడ ఇంత ఇంట్రికేట్గా తయారు చేయట్లేదన్న ఆధారాలు ఉన్నాయన్నమాట. దాంతో హైదరాబాద్ పాత బస్తీలో దాదాపు 50,000 మంది దీనిపైన
బ్రతుకుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఆధారం అవుతుంది. చార్మినార్ దగ్గర మేజర్గా ఈ ఏరియా ఉందన్నమాట. సో హైదరాబాద్ చార్మినార్ కానీ, హైదరాబాద్ హలీం కానీ, హైదరాబాద్లో బ్యాంగిల్స్ కానీ, హైదరాబాద్లో పర్ల్స్ కానీ ఇవన్నీ ఫేమస్. ఎంతైనా హైదరాబాద్ అనేది అన్ని మల్టీ కల్చరల్ సిటీ అని చెప్పొచ్చు. మీకు అన్ని రుచులు, అన్ని సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఈ మధ్య హైదరాబాద్ అయితే రంజాన్ సీజన్లో మీరు బయటకు వెళ్తే 24/7 సిటీ లాగా రాత్రి పగలు తేడా లేకుండా ఉంటుంది. అంత అద్భుతమైన నగరం ఇది. సో దీనికి చెందిన ఎవరైతే యూపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తెలంగాణ నుంచి, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారో వాళ్ళకి ఈ మొత్తం కంప్లీట్ జిఐ ట్యాగ్స్ గురించి పూర్తి స్థాయిలో డేటా తెలుసుకుని వెళ్తే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.